అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరిది లంచ్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ అగైన్ ఇంకో వీడియోతోటి వచ్చేసాను. ఏంటి అంటే ఈరోజు వచ్చేసి ఫుల్ మూన్ డే కాబట్టి మాఘ పౌర్ణమి కదండి ఈరోజు. సో ఈరోజు నది స్నానాలు కానీ సముద్ర స్నానాలు చేస్తే కానీ చాలా మంచిది. అండ్ ఈరోజు ఫుల్ మూన్ ఎట్లా ఉంది, మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయనేది చూద్దామని వచ్చేసాను. ఒక చిన్న రీడింగ్ తోటి చూసేద్దాము. ఇలా షఫిల్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మీ నేమ్ అనుకుంటే మీ ఎనర్జీస్ ప్రకారంగా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు వచ్చేసి ఫుల్ మూన్లో మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మా వ్యూయర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏ లెవెల్లో ఉంది. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. Please give accurate reading of my viewers. Actual and accurate position. కరెంట్ పొజిషన్లో ఎట్లా ఉన్నారు మా వ్యూయర్స్, ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ఎన్ని కార్డ్స్? 3 4 5 6 7 8 9. నా లక్కీ నెంబర్ 9 కార్డ్స్ తీసాను మీకోసం. అండ్ మీరు వచ్చేసి ఇట్లాంటి ఒక పొజిషన్లో ఉన్నారు. వెరీ స్ట్రక్డ్ ఎనర్జీ అండ్ ఓవర్ థింకింగ్. చూడండి, అసలు మీరు నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సనే, బట్ కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు అట్ ప్రజెంట్ మూమెంట్లో. చేయాలన్నా కానీ మీ బౌండరీస్లో మీరు ఉన్నారు. అండ్ స్ట్రక్డ్ ఫీలింగ్, సో ఓవర్ థింకింగ్, వాట్ నాట్, ఇన్ వెరీ సాడ్ అండ్ డిప్రెసివ్ ఎమోషనల్ స్టేజ్లో ఉన్నారనమాట. ఎటు చూడలేని ఒక పొజిషన్లో అయితే ఉన్నారు. చూద్దాం ఇంకా ఎట్లా ఉన్నారనేది. కాన్ఫ్లిక్ట్స్, ఎవరితో మాట్లాడినా గొడవలే అవుతున్నాయి. సో నెగిటివ్ థింకింగ్, ఆ నెగిటివ్ థింకింగ్ అయితే తీసేయండి. కాన్ఫ్లిక్ట్స్ అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి, మీకు ఇట్లాంటి గొడవలు అయితే రాకుండా ఉంటాయి. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరో వచ్చి హెల్ప్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఎవరు ఎందుకు వస్తారు, మన పని మనం చేసుకోవాలి కదా, ఎవరు రారు మన కోసము. అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అది. సో అందరికీ అలానే ఉండాలని ఉండదు. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ పర్సన్స్ కూడా ఉంటారని తెలుసు. బట్ కొంతమందికి ఇన్ సమ్ సిచ్యువేషన్స్లో ఎవరు వచ్చి హెల్ప్ చేయరు, ఎవరు వచ్చి లేపరు. సో ఎవరికి వాళ్ళే జ్ఞానం తెచ్చుకొని లేవాలి ఆ పొజిషన్ నుంచి. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరెన్స్, బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో రిలేషన్ని అండ్ అవుటర్ ఉన్న ప్రొఫెషనల్ వైజ్ రిలేషన్ని, ప్రొఫెషనల్ వైజ్ ఉన్న వర్క్ని, రెండింటిని కూడా స్ట్రెస్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ప్రొఫెషనల్ స్ట్రెస్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ చూడండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ చాలా 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 బర్డెన్ ఫీల్ అవుతున్నారు. చాలా ఎవరియో కానీ ఎనర్జీస్ చాలా నెగిటివ్గా ఉన్నాయి. బట్ మీకు మీరే స్ట్రెంగ్త్. ఇందాక నేను చెప్పాను కదా, ఎవరో వచ్చి లేపరు, మనకు మనమే లేవాలి అని. సో దానికి అన్నమాట. మీరు మాట్లాడే చాతుర్యం ఉంది మీ దగ్గర. మీరు మాట్లాడితే లొంగని వాళ్ళు అంటూ లేరు. మీరంతా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, అంతా ఏమంటారు, అంతా లాజికల్ థింకింగ్తో ఉన్న పర్సన్. ఇన్నర్ విజ్డమ్ కూడా మీ దగ్గర చాలా ఉంటుంది, బట్ దాన్ని బయటికి చూపించరు. అండ్ మీ దగ్గర ఒక వేరే లెవెల్ తెలివితేటలు ఉంటాయి. అండ్ లాజికల్ థింకింగ్ తోటి కేరింగ్, వెరీ పర్సనల్ కేరింగ్ కూడా తీసుకునే ఒక పర్సన్ అనమాట మీరు. అండ్ చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం, స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ కర్మ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఇప్పుడున్న బ్యాడ్ పొజిషన్ ఎప్పుడు బ్రేక్ అయిపోతుంది, అండ్ న్యూ బిగినింగ్స్ ఎప్పుడు అవుతాయి అని అయితే చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ షూర్ వన్ డే విల్ కమ్. ఒక రోజు అనేది వస్తుంది కదా, ఎప్పుడు ఇట్లానే ఉండిపోదు కదా. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మబ్బులు ఉన్నాయి కదా, ఎప్పుడు ఇట్లనే ఉంటాయా బ్లాక్ క్లౌడ్స్ ఏదో వన్స్ అపాన్ ఏ టైం వస్తూ ఉంటాయి, జస్ట్ అట్లా పాస్ ఆన్ అయిపోతాయి, నో ప్రాబ్లం. అండ్ హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్టెబిలిటీ రావాలని అయితే ఆలోచిస్తున్నారు.
అండ్ న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. డివైన్ అయితే మీకు ఖచ్చితంగా కొత్త ఆపర్చునిటీస్, కొత్త బిగినింగ్స్ డివైన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ సక్సెస్. ఖచ్చితంగా మీరు చేసే పనికి కృషి ఏదైతే ఉందో డివైన్ మీకు చేయిస్తున్నారు అండ్ మీకు వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఉన్నాయి మీ ఎనర్జీస్ అయితే. అండ్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరియో క్లైమ్ చేసుకోండి. ఎనర్జీస్ ఫస్ట్లో బాధగా ఉన్న లాస్ట్లో చూస్తున్నారు కదా సక్సెస్ అయితే ఉంది, స్టెబిలిటీ అయితే వస్తుంది, హ్యాపీ ఫ్యామిలీ ఉంది, హ్యాపీ లైఫ్ ఉంది, ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ కూడా ఉన్నాయి. సో క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్. ఓకే, ఆ ఎనర్జీ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి. అండ్ మీ గైడెన్స్ యూనివర్స్ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇలా ఉన్నారు మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ గైడెన్స్ ఏం చెప్పండి. 2 కార్డ్స్ వచ్చినాయి. ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఇట్లా మెంటల్ స్ట్రెస్లో ఉండద్దు అని చెప్తున్నారు. మీ హెల్త్ని ఫోకస్ చేయమంటున్నారు. చూడండి, యాక్టివ్గా ఉండమని చెప్తున్నారు. అండ్ గ్రీన్ కలర్ని రీప్లేస్ చేయండి. రెఫెల్ ఏంజల్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. గ్రీన్ కలర్ చేయండి, గ్రీన్ కలర్ యూస్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకా ఏం గైడెన్స్ ఇస్తున్నారు. యురల్ ఏంజల్ ఆల్సో గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. చూడండి, గోల్డ్ కలర్ కూడా యూస్ చేయమంటున్నారు. మీ ప్యాషన్స్, మీ డిజైర్స్ ఏవైతే మీ కోరికలు ఉన్నాయో అవి మీకు కళ్ళ ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయి. సీ ద హ్యూమర్. మానవత్వంతో ఉండండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు. యువర్ డిజైర్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. ఖచ్చితంగా మీ డిజైర్స్ మీకు దగ్గరలోనే ఉన్నాయి, మీరు రీచ్ అవ్వగలుగుతారు. హ్యావ్ కాన్ఫిడెన్స్. మీకు మీరు ధైర్యంగా ఉండండి. అండ్ డబుల్ క్లారిఫికేషన్ కార్డ్ చూడండి, స్ట్రెంగ్త్. మీరు కాన్ఫిడెన్స్గా స్ట్రెంగ్త్తో మీరు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, this is the guidance and this is all the full moon reading. Hope you enjoyed this session also. Thank you so much. Bye.